డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ కు మరోసారి బిగ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో 2 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సిటీ జనం. ఇంకా చాలా లోతట్టు ప్రాంతాల్లో వాటర్ అలాగే ఉండడంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రాత్రి ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, కొత్తపేట, మలక్పేట, కోటి ఏరియాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. మరోవైపు కాసేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉండడంతో అలర్ట్ అయ్యారు అధికారులు. ఇంకా మరో 2 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వాతావరణ శాఖ అధికారులు అయితే హైదరాబాద్ నగరానికి మరో హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. మరో 2-3 గంటల్లో భారీ వర్షం, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించడం జరిగింది. అయితే రాత్రి కురిసినటువంటి వర్షానికి, అదేవిధంగా గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి ఇప్పటికే హైదరాబాద్ నగర ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ మరో 2-3 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో హైదరాబాద్ ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే హైదరాబాద్ ఇప్పుడు ప్రస్తుతానికి రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాలైనటువంటి ఎల్బీ నగర్ లోని సాయినగర్, బిఎన్ రెడ్డి, పలక్పేట, అదేవిధంగా కోటి తదితర హయత్ నగర్ ప్రాంతాల్లో అయితే తీవ్రమైనటువంటి వరద ఉధృతి ఎక్కువ అవడంతో మోకాళ్ళలోతు నీరు చేరడము, ఇళ్లలోకి కూడా నీరు చేరి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఇప్పటికే ఇంటిలోకి చేరినటువంటి నీరు పూర్తిగా బయటకు రాకపోవడం, బయటకు కూడా తీసుకొని బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో మరో 2-3 గంటల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడంతో అయితే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరో 2-3 గంటల్లో వాతావరణం పూర్తిగా మార్పు చెంది ఇప్పటికే పలు ప్రాంతాల్లో మబ్బులు అయితే పూర్తిగా నల్లటి మబ్బులు అయితే ఏర్పడినట్టు పరిస్థితి ఉంది. మరో కొద్ది సేపట్లో అయితే ఎల్బీ నగర్, ఉప్పల్, అదేవిధంగా ఈసీఎల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ఇప్పుడు ఆఫీసులకు వెళ్లే టైం, ఆఫీస్ నుంచి కొంతమంది బయట తమ సొంత పనులపైన బయటకు తిరిగే సమయం కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు నాళల్లో పడి చాలా మంది కొట్టుకుపోతున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా అయితే అధికారులు అయితే చర్యలు తీసుకున్నప్పటికీ రెగ్యులర్ గా వెళ్లే ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాలలో అయితే ఏదైతే వరద నీరు ఉధృతి ఎక్కువ కావడం వల్ల వరద వాటర్ మోకాళ్ళలో నీరు చేయడం వల్ల ఆ వాటర్ ని బయటకు పంపించే ప్రయత్నంలో తీసినటువంటి అయితే అధికారులు అయితే మాన్యువల్ ని తీసివేసి అక్కడి నుంచి వాటర్ పంపించే ఏదైతే వరద నీరుని దిగువకు పంపించే ప్రయత్నంలో భాగంగా ఓపెన్ చేసినటువంటి మాన్యువల్ లో కూడా చాలా మంది నిన్న 3 రోజుల క్రితం నుంచి కూడా దాదాపుగా 4-5 గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రోడ్లపై వెళ్లే సమయంలో ద్విచక్ర వాహనదారులు పూర్తిగా ఏదైనా వరద ఉన్న ప్రాంతాలలో, మోకాళ్ళలోతు నీరు చేరిన ప్రాంతాల్లో, అదేవిధంగా తీవ్రమైన ఇబ్బంది ఉన్నటువంటి రాకపోకలకు ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతాల్లో వేరే దారిని ఎంచుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే చెప్తున్నప్పటికీ కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూడా ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 2-3 గంటల్లో మాత్రం హైదరాబాద్ నగరాన్ని వరుణుడు మరోసారి ముంచెత్తనున్నాడని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. శివ, అంటే ఇప్పటికే నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షానికి నీరు అలాగే ఉంది అంటే ఇప్పుడైతే ఓకే, కానీ భవిష్యత్తులో ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి? ప్రస్తుతం గత 3 రోజులుగా కురుస్తున్న 3 నుంచి 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఇప్పటికే హైదరాబాద్ కూడా పూర్తిగా చిన్న కాలనీలు కూడా చెరువుల్లో తలపిస్తున్న పరిస్థితి. ఏదైనా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉందంటే అదొక చెరువులాగా మారిపోయి, చెరువులాగా ఉండి ఇంటి నుంచి కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి. చాలా అపార్ట్మెంట్ లోని తెల్లారులోకి నీళ్లు రావడం, వాచ్మెన్ చిన్న సెక్యూరిటీ ఉన్నటువంటి రూములకు కూడా నీళ్లు వెళ్లడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి కూడా నీరు వెళ్లి కనీసం వాళ్ళు రాత్రి సమయంలో కూడా పడుకోలేని పరిస్థితి కూడా నిన్న రాత్రి కూడా ఏర్పడింది. సాయినగర్ కాలనీ సమీపంలోని మన్సూరాబాద్ సమీపంలో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ లో చాలా కాలనీల్లో ఉంది. ఫ్యూచర్ లో ఏదైతే నాలాలకు సంబంధించి ఏదైతే కబ్జాలు ఉన్నాయో, అదేవిధంగా నాలాలు పూర్తిగా పూడుకుపోయి ఉన్నాయి. ఇది ప్రభుత్వం ఏదైతే దీనికి సంబంధించి వర్షాకాలం రానున్న సమీపంలోనే వర్షాకాలకు ముందే సమ్మర్ లోనే ఏదైతే నాలాలు పూడిక తీసి, అదేవిధంగా డ్రైనేజీలన్నీ కూడా పూర్తి స్థాయిలో డ్రైన్ వాటర్ కు సంబంధించినటువంటి నాలాలు కూడా పూర్తిగా తీసి శుభ్రం చేసి దాంట్లో పేరుకుపోయినటువంటి చెత్త, అదేవిధంగా
మట్టిని కూడా తీసివేసి క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అదేవిధంగా అధికారుల పైన ఉంది. ఎలాంటి అధికారులు ఎలాంటి పట్టింపులు లేకుండా నాలాలను క్లియర్ చేయకుండా అదేవిధంగా డ్రైన్ వాటర్ కి సంబంధించిన వెళ్లాల్సినటువంటి డ్రైన్ ని క్లియర్ లేకుండా ఉండడం అదేవిధంగా పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నాలాల ద్వారా వెళ్లాల్సినటువంటి నీరు పూర్తిగా రోడ్లపైకి రావడం ఇళ్లలోకి రావడం కారణంగా ప్రజలు తీవ్రమైనటువంటి అవస్థకు గురవుతున్నారు. అదే దీనివల్ల ఇంట్లోపడికి రావడం వలన చిన్న చిన్న పిల్లలు ఉండడము, అనారోగ్యాల పాలవడము, ఆసుపత్రులకు వెళ్లడము, అదేవిధంగా తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. లోపల రాత్రి చూసుకున్నట్లయితే మన్సూరాబాద్ సమీపంలో పేదవాళ్ళ ఇంట్లోకి ఒక 4-5 కుటుంబాలకు చెందినటువంటి ఇళ్లలోకి నీళ్లు చేరడము, కనీసం పడుకోవడానికి కూడా ప్లేస్ లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ బయటకు వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా చూసుకున్నట్లయితే కొద్దిగా దీంట్లో అధికారులకు కూడా మిస్టేక్ ఉండడం వలన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో మరింత ఇలాంటి పరిస్థితి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇది నగర శివారు ప్రాంతాలు, సిటీలో కాకుండా నగర శివారు ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడడం వల్ల ప్రజల తీవ్ర భయాందోళనకు, హైదరాబాద్ అంటేనే వర్షం పడితే ఉనికిపోయే పరిస్థితి వచ్చింది సార్ ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ శివ.